సార్ 'అగ్ని పరీక్ష 2' అని సీజన్ స్టార్ట్ అయింది. ఒక 3, 4 ఎపిసోడ్‌లు అయిపోయినాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కామనర్స్ కూడా వస్తున్నారు. కొందరు రిజెక్ట్ అయితున్నారు. కొందరు బాధపడుతున్నారు. ఆ! జడ్జెస్ మీద కూడా కొన్ని బయటికొచ్చిన తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది అగ్ని పరీక్ష కాదు, పనికిమాలిన పరీక్ష. ఎందుకంటే మనుషుల మనోభావాలు దెబ్బతీస్తూ మన మానవ మనుషుల్లో ఉన్నటువంటి అంగవైకల్యం కూడా ఎత్తి చూపుతూ ఇష్టానుసారంగా అవమానపరుస్తూ మనిషితో పాటు మనసును కూడా బాధపెడుతూ వెకిలి చేష్టలు వెర్రి నవ్వులు నవ్వుతూ పనికిమాలిన షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో. ఈ అగ్ని పరీక్ష అనేది ఏ రకంగా ఉందంటే చాలా దుర్మార్గంగా, చాలా దరిద్రంగా ఉంది. నేను మొన్న ఆ మధ్య ఇద్దరు ముగ్గురిని చూశాను. నేను పెద్దగా చూడను కానీ ఉప్పల బాలుని అవమానించడం కానీ, అదే రకంగా ఒక ఇద్దరు ముగ్గురు చూశాను. ఏం చూసినా మనోభావాలు దెబ్బతినేలాగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. అది అగ్ని పరీక్ష అవ్వచ్చు, అగ్నిగుండం పరీక్ష అవ్వచ్చు. ఏ పరీక్ష అయినా విలువలతో కూడినటువంటి పరీక్షలా ఉండాలి తప్ప అవమానపరుస్తూ బయటకు పంపిస్తే వాళ్ళు బాధపడుతున్నటువంటి సీన్ చూస్తే మనం కూడా బాధేస్తుంది. అది కావాలని చేస్తున్నారా, ఇది షో హైప్ కోసం అని చెప్పి ఇలాంటి ఎత్తులు జిమ్మిక్కులు మన మీద ప్రయోగిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ కొంతమందిని బాధ పెట్టి బయటకు పంపుతున్నారు, కొంతమంది సెలెక్ట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేయడం సంతోషమే, కానీ బాధ పెట్టి బయట పంపేటటువంటి వీడియోలు ఉన్నాయి కదా, వాళ్ళని మీరు అవమానిస్తున్నారు కదా, అవి పబ్లిష్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అయితే అయితే సార్ ఈ నవదీప్ కొంచెం అవమానించడం జరిగింది ఉప్పల్ బాలు. అయితే చాలా మంది ఏమంటారంటే అంటే ఏదైతే అవమానించావో మనం ఇట్లా చేంజ్ అయిపోయిందో నిన్ను చూసి ఇంకా ప్రజలు కూడా ఇలా అవ్వాలని చెప్పి తప్పు మాట్లాడారు. అయితే చాలా మంది పబ్లిక్ ఏమంటారు నువ్వు డ్రగ్ కేసులు ఎదిగినావు కదా, మరి నీ వల్ల కూడా చెడిపోతారు కదా, నీ వీడియోలు చూసి యాక్టివ్ చూసి ప్రజలు కూడా అని చెప్పి అంటారు. మరి నిజమే కదా, మన పుట్టుక మన చేతుల్లో ఉందా, మన తల్లిదండ్రుల చేతుల్లో ఉందా? లేదు కదా, దేవుడి చేతుల్లో ఉంది. మనం ఎలా పుట్టాలి, ఏ కలర్లో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, అంగవైకల్యంతో పుట్టాలా, గేగా పుట్టాలా, లెస్బియన్గా పుట్టాలా? మరి వీడిని లెస్బియన్ అంటారు, మరి వాడు జడ్జిగా ఉన్నాడు అక్కడ. మరి చిరాకు. అలాంటి ఏదో మాటలు మాట్లాడకూడదు, మనిషిని అవమానించి మాట్లాడకూడదు, గౌరవించి మాట్లాడండి. మీకు ఆయన విన్ అవ్వకపోతే మీరు సామరస్యంగా పంపించండి. అవమానపరిచి పంపిస్తే రేపు పొద్దున వాడు ఏదైనా చేసుకుంటే బాధ్యత మీరు వహిస్తారా? మీరు జైలుకి వెళ్తారా చెప్పండి? బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని పనులు, బుద్ధి లేని షో, పనికిమాలని ఎదవ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. ఎందుకంటానంటే నేను యువతకు పనిచేయదు, యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది. అది ఒక డ్రగ్ ఎడిట్ లాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవో రొమాంటిక్ గేమ్స్ ఆడించడం, పిల్లల్ని అట్రాక్ట్ చేయడం, తద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. దీనికంటే వ్యభిచారం చేసి సంపాదించుకుంటే మంచిది కదా. మంచి ఫిగర్స్ ఉన్నారా మీరు, వ్యభిచారం చేసి సంపాదించుకోండి, బాగుంటుంది కదా. ఇలాంటి ఏదో పనులు చేసి మనుషులను అవమానించి యువత జీవితాన్ని నాశనం చేసి బతికేకుంటే ఎదవ బతుకు. మీ ఇళ్లలో వాళ్ళతో వ్యభిచారం చేయించుకుని బతకండి రా ఎదవల్లారా అని చెప్పి నాలంటోడు చెప్తాడు. మరి కోపం వస్తుంది. ఎవడు అవమానించమన్నాడు? మనిషిలో ఉన్న లోపాన్ని ఎవడు చూపించమన్నాడు? పలికి మాలిన మాటలు ఎవడు చూపించమన్నాడు? ఎవడు చూపించమన్నాడు? అవి మీరు షూట్ చేసి మళ్ళీ మాకు చూపించడం, మేము దాని గురించి మళ్ళీ మాట్లాడటం. అయితే అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. నా అభిప్రాయం ఏం చెప్పాలంటే, నిన్నటి వరకు ఉప్పల్ బాలు గారి గురించి మాట్లాడా. అంటే నవదీప్ గారు, బిందు మాధవి గారు, నవదీప్ ఏమన్నాడంటే నువ్వెవరు అని అడిగారు. నువ్వెవరు అని అడిగినప్పుడు, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఎంత ఫేమస్, కానీ ఇక్కడ మీకు తెలుసు, కానీ బయటికి వెళ్ళినా కానీ గుర్తుపడుతున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. నేనెవరో కొత్త వాళ్ళకు వాళ్ళే తెలిసినప్పుడు ఉప్పల్ బాలు నవదీప్కి తెలియదంటే అని ఏమన్నా పిచ్చోడా? కానీ పిల్లి కళ్ళు కనపడటం లేదు సరిగా. అది అవమానించకూడదు. అగ్ని పరీక్ష అంటే మీరు టాలెంట్ చూడాలి. సరే, మీరు ఆ టాస్కులు ఇస్తే ఆడలేదు అనుకోండి, నువ్వు సెలెక్ట్ కాలేదమ్మా, ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది అని ఇలాంటి మాటలు మాట్లాడాలి. మరి బిందు మాధవ్ ఏమనింది? నువ్వు ట్రాన్స్జెండరా అనింది. ఆయన తిరిగి ఒక మాట, ఆమెని ఒక ఆడ మనిషికి ఒక మాట చెప్తే ఆమె ఎలాంటిదో తెలుసు అందరికీ. కానీ ఎందుకు చెప్పరు తెలుసా? ఆత్మాభిమానం. అరే ఆడపిల్ల, వాళ్ళ జడ్జీలు ఒక ఆడపిల్లని మనం అనకూడదు అనే మానవత్వము ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు మా వీళ్ళు ప్రజలు చూపిస్తున్నారు. అదొక్కటి నాకు కొంచెం నాకే కాదు చాలా మంది కోపం ఉంది. ఉప్పల్ బాలు గారికి ఇట్లా చేసింది అదొక్కటి నచ్చలేదు. ఇంకా విషయానికి వస్తే, నిన్న రాజకుమారి అనే అమ్మాయి పాపము, చాలా అమ్మాయి బాధలు చూస్తుంటే
అమ్మాయి పడిన కష్టాలు చెప్తుంటే, అంత నవ్వుతూ చెప్తుంటే టీవీ ముందు కూర్చున్న నాకే కన్నీళ్ళు వచ్చినాయి. రాజకుమారికి పేరుకి తగ్గట్టే రాజకుమారి, కానీ ఆమె జీవితంలో రాజకుమారుడు లేడు. అంత యాక్సిడెంట్ అయినా కానీ, ముఖము దెబ్బలు తగిలినా కానీ, అరే నేను ఏదైనా సాధిస్తా, నేను ఎంతవరకైనా పోతా, మగవాడి కంటే 10 అడుగులు మనం ముందే ఉండాలి అనేలాగా ఆమె బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వచ్చింది, సెలెక్ట్ అయింది. ఆమెను బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే మాత్రము ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తారు. అలాగా మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. చూడండి, టాలెంట్ చూడండి. మీరు అవమానపరచకండి దయచేసి. అక్కడ స్క్రీన్ ముందు యావత్ ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది ఈ బిగ్ బాస్ పరీక్ష, అగ్ని పరీక్ష. వాళ్ళని మీరు అవమానిస్తే రేపొద్దున బయట తిరిగేటప్పుడు, అరే ఉప్పల్ బాలుకి నవదీప్ ఇట్లా అన్నాడురా, బిందు మాధవ్ ఇట్లా నిందిరా, మనం అంటే తప్పులేదా, మనం కూడా అనేద్దామని అవమానిస్తారు చాలా మంది తెలుసా. అట్లా బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సఫర్ కాకూడదు. అందుకు దయచేసి నాగార్జున గారు చెప్పాలి వాళ్ళకి, జడ్జీస్కి. ప్రోగ్రామ్ ఆయనదేగా, నాగార్జున గారిదే కదా, ఆయన కొంచెం నోరదుపులో పెట్టుకొని వాళ్ళిద్దరిని కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పండి. అభిజిత్ ఏం మాట్లాడట్లేదు, కొంచెం కూర్చుంటున్నాడు. ఇంకొక అమ్మాయి వచ్చింది, టాలెంట్ చూపించింది, ఆయనకి ఒక కిస్ ఇచ్చింది, రిటర్న్లో వెళ్ళిపోయింది. అమ్మాయి డ్యాన్స్ చేసింది. అంటే వీళ్ళు కిస్సులు ఇవ్వాలి, ఐ లవ్ యూ చెప్తే మాత్రము డోర్ తెరవంగానే బిగ్ బాస్ హౌస్లో పడతారు పోయేసి. అంటే వీళ్ళు ఈ టాలెంట్ కూడా చూపించండి అమ్మా, ఎవరన్నా ఉంటే. మీ టాలెంట్తో పాటు నవదీప్కో, అభిజిత్కో ఐ లవ్ యూ చెప్పేసేయండి, కరిగిపోతారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని స్టార్ట్ అయింది సీజన్ 2. అవును. మీకు ఎలా అనిపిస్తుంది, దానిపైన మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పే కంటే ముందుగా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇది అగ్ని పరీక్షలా లేదు. నవదీప్ అండ్ అభిజిత్ స్వయంవరం వేదికలా ఉందనిపించింది నాకు. అనిపిస్తుంది అబ్బాయిలు వచ్చేసరికి రే నువ్వు నాకు నచ్చలేదని చెప్పి రెడ్ ఇచ్చేస్తాడు. అదే అమ్మాయిలు వచ్చేసి ప్రేమగా మాట్లాడేసరికి గ్రీన్ ఇచ్చేసి పోయి హగ్గులు ఇచ్చేసి, అంటే మరి ఇంత కరులో ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ టాలెంట్ చూడాలి మీరు. వాళ్ళ టాలెంట్ చూడకుండా డైరెక్ట్గా రెడ్ ఇచ్చేసి మీరు పంపించేంత రైట్స్ మీకు లేదు. ఒక జడ్జ్ ప్లేస్లో ఉన్నారని చెప్పేసి మీరు ఏ పొజిషన్ నుంచి వచ్చారు? మీరు కూడా అదే కింద నుంచి వచ్చారు కదా, ఒకసారి ఛాన్స్ చూడాలి. నువ్వు టైం ఇవ్వకుండా వాళ్ళకి మాట్లాడే అనవసరంగా వాడు ఇప్పుడు ఒక పర్సన్ చెప్పాడు నీ రోస్ట్ చేయమని అడిగితే, నువ్వు బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అసలు మీరు ఒక 2 years కనపడలేదు కదా అభిజిత్ గారు అన్నారు. అండ్ అభిజిత్ గారిని అండ్ మన నవదీప్ అని అడిగారు. వాడు చెప్పింది తప్పేముంది? అది చెప్పింది తప్పలేదు. నువ్వు విన్నర్ అయిన తర్వాత ఎక్కడ కనపడ్డాడు అభిజిత్? ఈ అగ్ని పరీక్ష సీజన్ 1 సీజన్ 2 తప్ప ఎక్కడ కనపడ్డా? అది రోస్ట్ లాగా అనిపించలేదు వాళ్ళకి. అంటే జెన్యున్గా చెప్పాడు కదా, తప్పు లేదు కదా అక్కడ. నువ్వు దానికి వెంటనే రెడ్ ఇచ్చేసి అంటే నీ తప్పు, అంటే నువ్వు ఏం కనపడలేదు, నువ్వు హట్ అయినావనే ఇచ్చినవాడు. అంటే నీ పర్సనల్గా తీసుకున్నావు అది. అండ్ నవదీప్ వచ్చేసి మీరు ఏం మూవీస్ చేశారు, మీకు ఇంతవరకు అరే మీరు చేసిన మూవీస్ అంత పెద్ద ఆడలేదు కదా అని అన్నాడు. కరెక్టే కదా. అంటే ఏం సినిమాలు ఉన్నాయని మీరు చెప్పింది. అండ్ ఉప్పల్ బాలు వీడియోలు, నీ వీడియోల వల్ల ఏంటి యూజ్ అని అడిగాడు. బిందు మాధవేమో మీరు ట్రాన్సా అన్నారు. సరే బిందు మాధవి ఒకటి మాట, నీ సినిమాల వల్ల ఏమన్నా యూజ్ ఉందా? నువ్వు చేసిన సినిమాల వల్ల ఏమైనా యూజ్ ఉందా? నవదీప్ అయినా సరే మీరు చేసిన సినిమాల వల్ల ఏమైనా సమాజానికి ఏమైనా మెసేజ్ ఇచ్చే సినిమాలు చేశారా? ఒక్క మాట వాడు అదే ఉప్పల్ బాలు అక్కడ స్టేజ్ పైన నువ్వు తాజెండ్రా అని అన్నప్పుడు వాడు ఒక్క మాట, నేను ఒక మాట ఏమైనా మాట్లాడింటే పరిస్థితి ఏంది నీది? ఒక జడ్జ్ ప్లేస్లో ఉన్నా అని చెప్పేసి నోటుకు ఏది వస్తే అది మాట్లాడకూడదు కదా. వాడు బయట ఎంత ఇన్ఫ్లుయెన్సరో అందరికీ తెలుసు. అంటే ఒక కంటెస్టెంట్ ఎలాంటి వాడు ఏంటి అనేది ఒక ఫామ్లో ఫిలప్ చేస్తాడు, వాడికి ఏమి ఇష్టం లేదు, ఇవన్నీ ఉంటాయి కదా. జడ్జెస్ పని చేస్తున్నారు అని చెప్పి కొందరు అభిప్రాయం. సరే జడ్జెస్ పని చేస్తున్నారు, ఓకే. మరి అదే అమ్మాయిలకి ఎందుకు అంత టైం ఇస్తున్నాను? కరెక్ట్ ఏంది అడిగేది. మళ్ళీ అబ్బాయిలకి ఎందుకు దనదన రెడ్ వెళ్ళిపోయి ఎందుకు? అది అంటే ఏమి వాళ్ళ నుంచి ఆశించకపోతే ఇంకా టైం వేస్ట్ కదా. చాలామంది టైం వేస్ట్ ఓకే. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఓకే, నాకు అర్థమైంది. బట్ మళ్ళీ ఇప్పుడు 2-3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ పేర్లు గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోయి హగ్ ఇచ్చేసి నీకు గ్రీన్ గంటలు అంత టైం ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇస్తే అయిపోతాయి కదా. అంటే వీళ్ళ టాలెంట్ అంతే కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు వీళ్ళ టాలెంట్ ఏందో అన్నావు, మళ్ళీ టాలెంట్ చూపించే నువ్వు టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి, టాస్క్ ఇవ్వాలి. అది ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ రెడీ చేసి పంపిస్తే ఎలాగా? రాగానే రెడ్ అనేస్తున్నావు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా, శ్రీముఖి రన్నింగ్ రాజా అబ్బాయి, అతని వీడియోస్ ఏ ఒక్కటి వల్గర్ ఉండదు పాపం. చాలా జెన్యున్గా విలేజ్ అతను కర్నూలు, ఎంత బాగా చేస్తాడంటే అంత బాగా చేస్తాడు. అతన్ని బిందు మాధవ్ ఒక టాస్క్ ఇచ్చింది, అంటే నువ్వు శ్రీముఖిని ఎలా చేస్తావు అని చెప్తే అక్కనే వర్డ్ వాడాడు కానీ ఏమన్నా వల్గర్ వాడా? ఏమన్నా వల్గర్ వర్డ్ ఏమన్నా వాడా?
అక్క అంటే నీకు అంత అంటే చెంప పగులుతుంది, నువ్వు ఉంటావా నేను వెళ్ళిపోవాలా. అసలు నువ్వనే దానివి నీకు ఒక ఛాన్స్ ఇవ్వకపోతే ఆ స్టేజ్లో ఉండేదానివా నువ్వనే దానివి నీకు ఒక ఛాన్స్ ఇవ్వకపోతే ఆ స్టేజ్లో కూర్చునేదానివా. నీకు ఒక ఛాన్స్ ఒకరు ఇచ్చినందుకే కదా నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు అక్కడ బిందు మాధవి చెప్పినందుకే కదా నీ దగ్గరికి వచ్చి అక్క అని ఒక నేను ఫన్ చేయాలని చేయాలి. తప్పులే అతనే ఒకవేళ సరే ఛాన్స్ ఇచ్చాడని చెప్పేది నేను వల్గర్గా మాట్లాడింటే ఓకే, తప్పు. అది తప్పేమో అక్క అనే కదా మాట్లాడింది. మీకు ఈ షో పైన ఎటువంటి అభిప్రాయం ఉంది? నిజంగా చెప్తున్నా కదా, ఇది వరస్ట్ అగ్ని పరీక్ష. నిజంగా చెప్పాలంటే నవదీప్ అండ్ అభిజిత్ స్వయంవరం అని చెప్పాలి, డైరెక్ట్గా చెప్పాలంటే. అంతమించి ఏం లేదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావద్దు, ఇంకా అది ఇంట్లో ఎట్లా బయట ఎట్లా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి వీళ్ళని ఏదో సెట్ చేసుకున్నామని చూసి అంటే నిజంగా చెప్పండి అదే ఉంది ఆడ. అమ్మాయిలు తప్ప వాళ్ళ అబ్బాయిలకి ఎవరికి గ్రీన్ ఇవ్వట్లే, అందరికీ రెడ్ విత్ ఇన్ సెకండ్. మళ్ళీ ఎక్కువసేపు కాదు, విత్ ఇన్ సెకండ్ వెళ్ళిపో. అసలు రానే రైట్స్ ఎక్కడ ఉన్నాయి అభిజిత్కి నాకు అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళిపో రానే రైట్స్ ఎక్కడ ఉన్నాయి నాకు అర్థం కాలేదు. ఒక జడ్జిలా బిహేవ్. అన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యి 3-4 ఎపిసోడ్లు అవుతుంది. మీకు ఎలా అనిపించింది ఆ ఎపిసోడ్లను చూస్తే? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ ఆ బిగ్ బాస్ చూస్తుంటే నాకు మళ్ళీ ఒక చెత్త షో చూసినట్టు అనిపిస్తుంది. సో అన్న స్టార్ట్ చేయి. నాకు మళ్ళీ ఆ బిగ్ బాస్ చూస్తుంటే మళ్ళీ ఒక చెత్త షో చూస్తున్నట్టు అనిపించింది. సో ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ క్వశ్చన్స్ అడగనిక రాకపోవడం అయినా సరే, వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిన టాలెంట్ చెప్పకుండా వేరే టాలెంట్ల గురించి మాట్లాడుకుంటారు. అసలుకి అగ్ని పరీక్ష పెట్టింది ఎవరైనా కామనర్స్ వచ్చేసేసి ఏమంటారు చిల్లర పనులు చేస్తారేమో అని చెప్పేసి భయపడి అగ్ని పరీక్ష పెట్టారు. కానీ జడ్జిలే చిల్లర పనులు చేస్తే దానికి ఏమంటాం చెప్పండి? అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కిందికి ఇప్పుడు రాజేశ్వరి ఆమె పేరు రాజకుమారి గారు వచ్చారు కదా. సో ఆమె లైఫ్ స్టైల్ ఎట్లా అనిపించింది అని ఆమె చూసినప్పుడు? ఆమె పేరు రాజకుమారి, కానీ ఆమె బ్రతుకులైతే ఆ రాజత్వం లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకనంటే ఆమె చెప్పిన స్టోరీకి నాకు తెలిసి ఈ 2 రాష్ట్రాలలో ఎంతమంది ఉన్నారో అంతమంది కంటతడి పెట్టిర్రు. సో నేనేమన్నానంటే ఇట్లాంటి వాళ్ళు కదా బిగ్ బాస్లో ఉండడము, ఇట్లాంటి వాళ్ళు కదా లైక్ ఒక మోటివేషన్ ఇవ్వడము, ఇట్లాంటి వాళ్ళు లేకపోవడము అసలుకి బిగ్ బాస్కి ఇంకా టీఆర్పీ పడిపోతుందని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటిదాకా వచ్చిన కంటెస్టెంట్లో ఎవరైనా కోహినూరు వజ్రం ఉందనంటే అది రాజకుమార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే తన పిల్లల గురించి స్టాండ్ తీసుకొని, అంటే ఏదైతే వాళ్ళ ఫాదర్ లేనప్పుడు ఆమెను ఏమంటారు బాబాయ్ తాత అని చెప్పేసి ఆమె మీద చేతులు వేయడము లేకపోతే ఇట్లాంటివి చేయడము చేశారో, ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటే వచ్చే హస్బెండ్ అయినా సరే ఆమె పిల్లల్ని కూడా అలానే చూస్తారని చెప్పేసి ఒక క్రియేటివ్ మైండ్తో ఒక బాధ్యత గల తల్లిగా అడిగింది. కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లాంటి లేడీస్ కదా సొసైటీ మీద ఉండడము. చాలామంది హస్బెండ్లను పెట్టుకొని ఎన్నెన్నో తప్పులు చేస్తారు, కానీ ఈమె సంఖ నాకినా సరే వాళ్ళు పనికిరని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకటి చెప్తున్నా, నువ్వు ఏదైతే స్టోరీ చెప్పినావో అదే స్టోరీకి ఏమంటారు స్టాండ్ తీసుకొని నువ్వు ఏమంటారు నీ ఎమోషన్స్ని ఏమంటారు నీ క్యారెక్టర్ని నిలుపుకున్నావు అనుకో, ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే నిన్నే మేము గెలిపిస్తామని చెప్తున్నాము. కానీ నీలాంటి అమ్మాయి ఇంకా సొసైటీలో ఉండడానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అంటే అప్పుడే షో ఇంకా అయిపోలేదు కదా? అప్పుడే అయిపోలేదు, కానీ వచ్చిన వాళ్ళ దాంట్లో చూసుకుంటుంటే ది బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో ఇంకా ఒరిజినాలిటీ ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది అనేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? అదే అన్న, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆమె స్టోరీ విన్నాం కాబట్టి ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది అందరికీ. సో ఆమె ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆమె డ్రామా ఏంది, ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె డిసిప్లిన్ ఏంది, ఆమె మెంటాలిటీ ఏంది, ఇవన్నీ తెలుసుకుంటాం. కాబట్టి నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఏమంటారు పల్లవి ప్రశాంత్ వీళ్ళే మోసాలు చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మనము రెడీగా లేం మళ్ళీ మోసపోవడానికి. సో ఎవరైనా మంచిగా ఆడి, అది సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా సరే, మంచిగా ఆడికి ఫిజికల్ టాస్క్లన్నా మెంటల్ టాస్క్లన్నా మంచిగా ఆడి గెలిస్తే మేము వాళ్ళకే ఓట్లేస్తాం. ఇప్పుడు రాజకుమారి కూడా చెప్పేది కూడా తప్పే అనుకోవచ్చు కదా. ఎంతోమంది ఏమంటారు మొగోళ్ళ జీవితాలు నాశనాలు చేసి వస్తారు ఆడోళ్ళు. ఇప్పుడు మన జనాలు అవి గుర్తు తెచ్చుకోరు. ఇప్పుడు